హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొట్టాచి వాడి హర్రర్ వెబ్ సిరీస్లోని రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోని కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ పార్ట్ 1 వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇచ్చాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే చివరి ఎపిసోడ్ ఎండింగ్లో పోలీస్ ఇన్స్పెక్టర్ బంగ్లా తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు కదా. ఈ విషయం వాచ్మ్యాన్ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి శాంతి కొడుకైనటువంటి ఆ లాయర్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. దాంతో శాంతి మరియు తన కొడుకైనటువంటి లాయర్ ఇద్దరు కూడా బయలుదేరి ఆ బంగ్లా దగ్గరికి వస్తారు. లాయర్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, అసలు నువ్వు ఏ రైట్ తో నువ్వు లోపలికి ఎంటర్ అయ్యావు, లోపలికి ఎంటర్ అవడానికి నీ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉందా అంటూ చాలా రూల్స్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ దగ్గర ఎటువంటి పర్మిషన్ లెటర్ లేకపోవడంతో తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లాయర్ వెంటనే తన అమ్మాయి అయినటువంటి శాంతిని చూసి, అమ్మాయి ఈ బంగ్లాలో చాలా విషయాలు జరిగాయి కదా, అప్పుడైతే నేను చిన్నవాడిని, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కదా, అసలు ఈ బంగ్లాలో ఏం జరిగాయో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ శాంతి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. చాలా సంవత్సరాల క్రితం రత్నవీర్ అనే ఒక దొంగ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బంగారం మరియు వజ్రాలు మొత్తం కూడా దొంగతనం చేసేస్తూ ఉంటాడు. అలాంటి రత్నవీర్ శాంతి వాళ్ళ మామయ్య దగ్గర చాలా అప్పులు చేసి ఉంటాడు. దాంతో ఒకరోజు శాంతి వాళ్ళ మామయ్య రత్నవీర్ దగ్గరికి వెళ్లి తనకున్నటువంటి ఇల్లుని చూసి, నువ్వు నా దగ్గర చాలా అప్పు చేసావు కదా, దానికి దీన్ని మాఫీ చేసుకుంటాను అని ఆ రత్నవీర్ ఇంటిని తన స్వాధీనం చేసుకుంటాడు. దాంతో కొన్ని రోజుల తర్వాత ఆ రత్నవీర్ అనారోగ్యం కారణంగా చనిపోవడం జరుగుతుంది. ఆ రత్నవీర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి మామయ్య తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆ బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నిజానికి అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులకే శాంతి మామయ్య అనారోగ్యం బారిన పడి తను కూడా చనిపోతాడు. ఆ తర్వాత శాంతి మరిది అంటే శాంతి వాళ్ళ హస్బెండ్ తమ్ముడు గుప్త నిధులు ఉన్నాయని ఇంటికి కొంతమంది స్వామీజీల్ని తీసుకుని వచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తవ్విస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తన వైఫ్ మాత్రం చాలా భయపడుతూ ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లి శాంతి దగ్గర చెప్పగా, శాంతి కూడా తన చెల్లెలతో మాట్లాడుతూ, మీ ఆయన చేస్తున్నది మీ బావగారికి, అదే నా హస్బెండ్ కి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి అని అంటూ ఉంటుంది. ఒకరోజు శాంతి మరిది ఎవరో ఒక స్వామీజీ చెప్పారు అని ఒక పని మనిషి చేత ఇంట్లో తవ్విస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ పని మనిషి కళ్ళు దెయ్యం కళ్ళు లాగా మారిపోయి సడన్ గా చనిపోతాడు. కొద్ది రోజుల తర్వాత మరో ఇద్దరు చేత అక్కడ తవ్విస్తూ ఉండగా వాళ్ళ కళ్ళు కూడా దెయ్యం కళ్ళు లాగా మారిపోయి ఆ ఇద్దరు కూడా చనిపోతారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రోజు నుంచి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉంది అని నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకి శాంతికి తెలిసినటువంటి ఒక పెద్ద స్వామీజీని అక్కడికి తీసుకుని రాగా ఆ స్వామీజీ ఇల్లు మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది మొత్తం పైనుంచి చూస్తున్నటువంటి శాంతి మరిది పరిగెట్టుకుంటూ ఆ స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ బాగా చెప్పండి, ఈ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి కదా అని అంటూ ఉంటాడు. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయో లేవో ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ ఇంట్లో మాత్రం ఒక దుష్ట శక్తి ఉంది, అది చాలా పవర్ఫుల్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపాలనుకుంటుంది, ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి శాంతి మరిది మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, ఈ స్వామీజీ దొంగ స్వామీజీలా ఉన్నాడు, మనకు మాత్రం ఇంట్లో గుప్త నిధులు లేవు అని చెప్పి మనందరినీ కూడా ఇల్లుని ఖాళీ చేయించి ఆ తర్వాత ఆ గుప్త నిధి తను తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నాడు, దయచేసి ఆ నాటకాన్ని ఎవరో నమ్మొద్దు అని వెంటనే ఆ స్వామీజీని అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడ స్టోరీ వింటున్నటువంటి లాయర్ తన అమ్మాయినటువంటి శాంతిని చూసి మాట్లాడుతూ, బాబాయ్ మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉంది కదా, మీరెవరో కూడా ఇంట్లో దెయ్యం ఉండడం చూడలేదు, అలాంటప్పుడు మీరెలా ఈ మాటల్ని నమ్ముతారు అని అంటూ ఉంటాడు. దానికి ఆ శాంతి సమాధానం చెప్తూ, దెయ్యాన్ని చూడలేదని ఎవరు చెప్పారు, నేనే స్వయంగా దెయ్యాన్ని చూశాను అంటూ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆ స్వామీజీ చెప్పినట్లుగానే ఇంట్లో పూజలు చేయిస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో శాంతి కళ్ళకి స్వయంగా రత్నవీరు ఆత్మ కనిపించడంతో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని శాంతి తన ఫ్యామిలీ మొత్తాన్ని
కూడా తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది. అలా శాంతి మరియు తన కొడుకైనటువంటి లాయర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి లాయర్ కూతురైనటువంటి శాన్విక వస్తుంది. తను ఆ బంగ్లా దగ్గరికి వచ్చి వెంటనే ఒక రూమ్ లోకి వెళ్ళగా ఆ రూమ్ లో ఉన్న అద్దంలో ఎవరో ఒక మహిళ భరతనాట్యం చేస్తూ ఉంటుంది. అలా భరతనాట్యం చేస్తున్నటువంటి ఆ లేడీ సడన్ గా అక్కడి నుంచి అక్కడికి నడుచుకుని వెళుతూ ఉండగా ఆ లేడీని చూసినటువంటి శాన్విక కూడా ఆ లేడీనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత శాన్విక అక్కడ భరతనాట్యం చేస్తున్నటువంటి ఆ లేడీ సడన్ గా కింద పడిపోవడంతో శాన్విక కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో వెంటనే తనని ఒక గదిలోకి తీసుకుని వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పగా కొంతసేపటికే శాన్విక దెయ్యం పట్టిన దానిలాగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో అందరూ కూడా పరిగెట్టుకుంటూ శాన్విక దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ శాన్వికకి ఏమీ గుర్తుండదు. తను వెంటనే తన నానమ్మను చూసి ఏమో తెలియదు నానమ్మ, నేను ఈ గదిలోకి వెళ్ళగానే సడన్ గా నాకు కళ్ళు తిరిగి కింద పడిపోయాను, అంతే, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శాన్విక కళ్ళు దెయ్యం కళ్ళు లాగా మారిపోతాయి. అది చూసినటువంటి శాన్విక నానమ్మ అయినటువంటి శాంతి చాలా భయపడుతూ ఉండగా ఆ శాన్విక మాత్రం శాంతిని చూసి ఏంటి నానమ్మ ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. శాంతి మాత్రం ఏమీ లేదు అని చెప్పి వెంటనే పక్కకి వెళ్లి మన ఇంటికి వచ్చినటువంటి శాన్విక బాడీలోకి ఆత్మ వచ్చినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క శశాంక్ మరియు రవి ఇద్దరు కూడా ఒక స్వామీజీని ఆ బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్ళగా శశాంక్ స్వామీజీని చూసి ఇక్కడ అందరూ కూడా దెయ్యం ఉంది అని నమ్ముతూ ఉంటారు. వాళ్ళ మాటలు విని నాకు కూడా ఉందేమో అనిపిస్తుంది. సో నువ్వు ఇక్కడ పూజలు చేస్తూ ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉండు, నేను లోపలికి వెళ్ళి ఆ గుప్త నిధుల్ని తీసుకుని వస్తాను అని అంటాడు. దానికి స్వామీజీ కూడా సరే నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాను, మీరు మీ పనుల్లో ఉండండి అని అంటూ ఉంటాడు. మరోపక్క లాయర్ తన అమ్మాయినటువంటి శాంతిని చూసి మాట్లాడుతూ నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, నా కూతురు శాన్వికాని ఇక్కడి నుంచి సిటీకి తీసుకుని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. అప్పుడు శాంతి మాట్లాడుతూ నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన తనకి ఈ సమస్య తగ్గిపోతుందని నువ్వు అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. మరోపక్క శాన్విక రాహుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు, నేను ఆ బంగ్లా గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకు నువ్వు సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. దానికి రాహుల్ సమాధానం చెప్తూ మనం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ గురించి మాట్లాడదామని చెప్పి ఇద్దరు కలిసి లైబ్రరీ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బుక్ తీసుకుని ఆ బుక్ లో ఈ బంగ్లా గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే వాళ్ళకి ఆ బంగ్లాలో ద్రౌపది అనే ఒక మహిళ ఉండేది అని తెలుసుకుంటాడు. శాన్విక వెంటనే రాహుల్ ని చూసి తనకు అన్ని తెలిసినట్లుగా ఆ ద్రౌపది గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అప్పటికే శాన్విక దెయ్యం పట్టిన దానిలాగా ఉంటుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ రత్నవీర్ దొంగ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బంగారాన్ని మరియు వజ్రాలని కూడా దొంగతనం చేసేస్తూ ఉండడంతో ఒకరోజు రత్నవీర్ ని బ్రిటిష్ వాళ్ళు తరుముకుని వస్తూ ఉంటారు. దాంతో రత్నవీర్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ప్రెజెంట్ శాంతి వాళ్ళ బంగ్లా దగ్గరికి రాగా ఆ బంగ్లాలో ఉన్నటువంటి ద్రౌపది అక్కడ ప్రార్థన చేస్తూ ఆ బంగ్లాలో ఉన్నటువంటి ఒంటరి మహిళ అయినటువంటి ద్రౌపది అక్కడ దేవుడికి దండం పెట్టుకుని భరతనాట్యం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి రత్నవీర్ రావడంతో ఆ ద్రౌపది రత్నవీర్ ని చూసి నువ్వెవ్వరు అని అడుగుతుంది. ద్రౌపదిని చూసినటువంటి ఆ రత్నవీర్ నేను ఒక దొంగని, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బంగారం వజ్రాలు మొత్తం దొంగతనం చేసి పేద ప్రజలకు పంచుతూ ఉంటాను అని అబద్ధం చెప్తాడు. నిజానికి ఆ రత్నవీరే తన దొంగలించిన బంగారం వజ్రాలన్నీ కూడా తన దగ్గరే ఉంచుకుంటూ ఉంటాడు. రత్నవీర్ ఆ ద్రౌపదిని చూసి నా కోసం పోలీసులు తరుముకుని వస్తున్నారు, వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నేను ఇక్కడ లేనని చెప్పండి, కొద్దిసేపు నేను మీ ఇంట్లో ఉంటాను అనగా దానికి ద్రౌపది కూడా ఒప్పుకుంటుంది. కొంతసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ద్రౌపదిని చూసి ఇక్కడికి ఎవరైనా దొంగ వచ్చారని అడుగుతూ ఉంటారు. అయితే ద్రౌపది మాత్రం ఆ రత్నవీర్ని కాపాడడం కోసం ఇక్కడికి ఎవరో రాలేదు అని చెప్పి పోలీసులను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ద్రౌపది ఆ రత్నవీర్ని చాలా మంచివాడేమో అనుకుని ఈ రోజు రాత్రికి మీరే పైన ఉన్నటువంటి ఒక గదిలో పడుకోండి, రేపు ఉదయం ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో రత్నవీర్ పైకి వెళ్లి పడుకుని ఉండగా తనకి ఎంతసేపటికి కూడా ఆ ద్రౌపదిని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆ ద్రౌపదిని అనుభవించాలనుకుని అర్ధరాత్రి సమయంలో ద్రౌపది గదిలోకి వెళ్ళగా ద్రౌపది నిద్రపోతూ ఉంటుంది. రత్నవీర్ ఆ ద్రౌపది దగ్గరికి వెళ్లి కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ నేను సంపాదించినటువంటి రత్నాలు వజ్రాలు బంగారం మొత్తం కూడా నీకే ఇచ్చేస్తాను, నువ్వు నాతో పడుకోవడానికి అంగీకరించు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ద్రౌపది నేను ఇప్పటి వరకు నువ్వేదో మంచివాడు అని చెప్పి ఇంట్లో ప్లేస్ ఇచ్చాను, నువ్వు ఇలాంటి వాడవైతే ఇంట్లో అసలు ఉండొద్దు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అయినప్పటికీ రత్నవీర్ ఆ ద్రౌపది దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతూ ఉండగా ఆ గొడవలో కత్తి పొడుచుకుని ద్రౌపది అక్కడికక్కడ చనిపోతుంది. ఇదంతా కూడా దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి శాన్విక తనకే ఇదంతా జరిగినట్లుగా తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి రాహుల్ కి చెప్తూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ ద్రౌపది అచ్చం శాన్విక లాగానే ఉంటుంది. అంటే గతంలో చనిపోయినటువంటి ఆ ద్రౌపది ప్రజెంట్ శాన్విక లాగా పునర్జన్మ ఎత్తి ఉంటుంది. దాంతో రాహుల్ వెంటనే శాన్విక
శాన్విక నానమ్మ అయినటువంటి శాంతి మరియు శాన్విక ఫాదర్ దగ్గరికి వెళ్ళి శాన్విక ఆ ద్రౌపది గురించి చెప్పింది మొత్తం వాళ్ళకి వివరించడంతో ఆ మాటలు విన్నటువంటి శాంతి, అంటే గత జన్మలో చనిపోయినటువంటి ఆ ద్రౌపది నా మనవరాలు శాన్విక లాగా మళ్ళీ జన్మించిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు శాంతి ఆ బంగ్లా దగ్గర స్వామీజీ చేత పూజ చేయించినప్పుడు ఆ స్వామీజీ శాంతికి ఏం చెప్పాడు అన్నది చూపించడం జరుగుతుంది. శాంతి ఆ పూజారితో మాట్లాడుతూ మేము తిరిగి ఈ బంగ్లాలోకి వచ్చే అవకాశం ఎప్పుడైనా వస్తుందా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ స్వామీజీ సమాధానం చెప్తూ, ఈ బంగ్లాలో ఉన్నటువంటి ద్రౌపదిని రత్నవీర్ అనే ఒక వ్యక్తి చంపేశాడు కదా, ఆ ద్రౌపది తిరిగి మళ్ళీ జన్మిస్తుంది. తిరిగి జన్మించి ఆ రత్నవీర్ మీద పగ తీర్చుకుంటుంది. ఆ తర్వాత మీరు ఈ బంగ్లాలోకి వచ్చే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా నువ్వు బతికి ఉండగానే ఇలా జరుగుతుంది. ఆ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అని ఒక రుద్రాక్షల మూటని శాంతికి ఇచ్చి ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఇదంతా శాంతి, లాయర్ మరియు ఆ రాహుల్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా శాన్విక దూరం నుంచి ఆ మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటుంది. లాయర్ శాంతిని చూసి మాట్లాడుతూ, ఇక మీదట నా కూతురు శాన్వికని ఆ బంగ్లాలోకి పంపించను అని అంటూ ఉంటాడు. అయితే ఇంతలో శాన్విక అక్కడికి వచ్చి తన నానమ్మ మరియు నాన్న మరియు రాహుల్ ని చూసి మాట్లాడుతూ, నా వల్ల సమస్య స్టార్ట్ అయింది కదా, నేనే ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. మరోపక్క శశాంక్ మరియు రవి ఇద్దరు కూడా బంగ్లా దగ్గరకు ఒక స్వామీజీని తీసుకుని వెళ్ళగా ఆ స్వామీజీ పూజలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో శశాంక్ మరియు రవి ఇద్దరు కూడా ఆ బంగ్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చూసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయడంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా బయలుదేరి ఆ బంగ్లా దగ్గరికి వస్తూ ఉంటాడు. బంగ్లా లోపలికి వెళ్ళిపోయినటువంటి శశాంక్ మరియు రవి ఇద్దరిని తవ్వడానికి అక్కడికి తీసుకుని వెళ్ళగా రవి తవ్వమన్న ప్లేస్ లో వాళ్ళు తవ్వడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ శశాంక్ కి చనిపోయిన వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉండడంతో శశాంక్ కూడా చాలా భయపడుతూ ఉంటాడు. దాంతో రవి వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి తవ్వబోతూ ఉండగా ఇంతలో అక్కడికి చనిపోయినటువంటి ఆ గజ దొంగ అయినటువంటి రత్నవీర్ అక్కడికి వచ్చి అక్కడ తవ్వబోతూ ఉన్నటువంటి రవికి ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వబోతూ ఉండడంతో రవి చాలా ఆశగా ఆ గోల్డ్ కాయిన్ ని తీసుకోబోతూ ఉంటాడు. దాంతో ఆ వీర్ రత్న చాలా ఘోరంగా రవి మీద అటాక్ చేసి రవిని చంపేస్తాడు. ఇది చూసినటువంటి శశాంక్, అప్పటి వరకు దెయ్యం లేదు అని చెప్తున్నటువంటి శశాంక్ కూడా అక్కడ రత్నవీర్ దెయ్యాన్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చి అక్కడ దెయ్యాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ తను కూడా దెయ్యాలు ఉన్నాయి అని చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ రత్నవీర్ దెయ్యం వెంటనే నా దగ్గరికి ఆ ద్రౌపదిని పంపించండి, తనని నేను అనుభవించి తనని చంపాలి అని అంటూ ఉంటాడు. దెయ్యాన్ని ఫస్ట్ టైం చూసినటువంటి శశాంక్ మరియు ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మరోపక్క రాహుల్ ఫాదర్ అయినటువంటి రవి చనిపోవడంతో రాహుల్ తన ఫాదర్ రవికి అంత్యక్రియలను జరిపిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో శాన్విక నేను ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాను అంటూ ఉండడంతో తన ఫాదర్ అయినటువంటి లాయర్ మాత్రం వద్దు, అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటూ ఉంటాడు. శాన్విక తన ఫాదర్ ని మరియు నానమ్మ శాంతిని చూసి మాట్లాడుతూ, నేను అక్కడికి వెళ్ళకపోతే ఆ ఆత్మ ఊరి మీదకి వచ్చి ఊరి జనం మొత్తాన్ని కూడా టార్చర్ చేస్తుంది, అందుకే మీరేం భయపడకండి, నేనే స్వయంగా అక్కడికి వెళ్లి ఆ దెయ్యాన్ని అంతం చేస్తాను అని అంటూ ఉంటుంది. మరోపక్క మొదటి నుంచి దెయ్యం లేదు అని అంటూ వాదిస్తూ ఉన్నటువంటి శశాంక్ కూడా మనం ఎంతకాలం మన నానమ్మ మీదంతా చేస్తుంది అని నానమ్మని చాలా అపార్థం చేసుకున్నామని తప్పు తెలుసుకుని తను వెంటనే వెళ్లి నానమ్మని కౌగులించుకుంటాడు. ఆ తర్వాత శాంతి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ, నా మనవరాలు ఇప్పుడు ఆ బంగ్లా దగ్గరికి వెళ్తుంది, తనకు నువ్వే తోడుగా ఉండాలి అని ప్రార్థన చేసి వెంటనే స్వామీజీ తనకిచ్చినటువంటి ఆ రుద్రాక్షల్ని తీసుకుని వచ్చి తన మనవరాలికిచ్చి, ఎప్పుడైతే చంద్రుడు తన రూపాన్ని మార్చుకుంటుంటాడో అప్పుడే ఈ రుద్రాక్షని ఆ దెయ్యం మీద ఉపయోగించు, అప్పుడు ఈ రుద్రాక్షలు చాలా శక్తివంతంగా తయారవుతాయి, నీకు బాగా సహాయంగా ఉంటాయి అని స్వామీజీ తనకిచ్చినటువంటి రుద్రాక్షలన్నింటినీ కూడా శాన్వికకి ఆ శాంతి ఇస్తుంది. వాటిని తీసుకున్నటువంటి శాన్విక ఆ బంగ్లా దగ్గర వెళ్లి గట్టిగా రత్నవీర్ని పిలవడంతో రత్నవీర్ దెయ్యం అక్కడ ప్రత్యక్షమయ్యి శాన్వికకి గజ్జలిచ్చి, ఈ గజ్జల్ని కట్టుకుని నువ్వు డాన్స్ చేస్తూ ఉండు అని అంటాడు. శాన్విక వెంటనే ఆ గజ్జల్ని కట్టుకుని డాన్స్ చేస్తూ ఉండగా అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి శాన్వికను చూసినటువంటి ఆ రత్నవీర్ దెయ్యానికి మాత్రం అక్కడ ద్రౌపదియే డాన్స్ చేస్తుంది అన్నట్లుగా ఫీల్ అయ్యి తనని అనుభవించాలి అని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. శాన్విక మాత్రం చాలా తెలివిగా అతని నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. రత్నవీర్ తననే చేజింగ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఎప్పుడైతే చందమామ తన రూపాన్ని మార్చుకున్నాడు అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షల్ని తన మీదకి విసరడంతో ఆ రత్నవీరు దెయ్యం కూడా తన శక్తిని కోల్పోతూ ఉంటాడు. దాంతో శాన్విక వెంటనే ఆ రత్నవీరు దెయ్యాన్ని కూడా బంధించేస్తుంది. రత్నవీర్ అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా మరోపక్క శాంతి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. శాన్విక మాత్రం తన దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షలతో ఆ రత్నవీర్ ఆత్మని అతి కష్టం మీద చివరికి అంతం చేస్తుంది. ఆ తర్వాత రోజు శాన్విక తన ఫాదర్ అయినటువంటి లాయర్ తో కలిసి సిటీకి వెళ్లబోతూ ఉండగా శాంతి తన మనవరాలైనటువంటి శాన్విక దగ్గరికి వచ్చి
నువ్వు సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నానమ్మని పూర్తిగా మర్చిపోతావు కదా అని అంటూ ఉంటుంది. శాన్విక తన నానమ్మని కౌగులించుకుని అలా ఏం లేదు, ఇక నుంచి ప్రతి నెలా కూడా నీ దగ్గరికి వస్తూ ఉంటాను అని చెప్పి తన ఫాదర్తో కలిసి కారులో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు కారులో నుంచి బయటికి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే భూమిలో నుంచి ఒక చెయ్యి బయటికి వస్తుంది. అంటే ఆ రత్నవేర్ ఇంకా చనిపోలేదు అని చూపించి సెకండ్ పార్ట్ లీడింగ్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ని ఇక్కడతో ముగిస్తారు. బిజోయ్ కొడుకు నీల్ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు? నిజంగానే బిజోయ్ కొడుకు నీల్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడా, లేదా ఎవరైనా నీల్ని చంపడానికి ప్రయత్నించారా? సడన్ గా నీల్ రూమ్మేట్ ఎందుకు ఎవరికి కనిపించకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు? అలాగే బిజోయ్ హస్బెండ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా తనని ఎవరైనా చంపేశారా? చివరికి బిజోయ్ తన కొడుకు నీల్కి ఏం జరిగిందో కనిపెట్టగలిగిందా లేదా అన్నదే 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి బిజోయ్ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.